ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 25. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తముగాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు చాలా కాలం వరకు ఉద్యోగము దొరకలేదు. ఆ దినములలో నా యొద్ద డబ్బేమీ లేదు. మా నాన్నకు ఎన్ని ఉత్తరములు వ్రాసినను, తంతి వార్తలు పంపినను మా నాన్న వద్ద నుండి జవాబు రాలేదు. నేను ఉద్యోగము కొరకై వెదకుచుండగా ఒకరు, నీవు భారతీయుల భోజనము సిద్ధపరచగలవా? ఈ దేశంలో మంచి వంటవాడు దొరుకుట చాలా కష్టము. ఇక్కడ ఒక కాన్ఫరెన్సు 7 దినములు జరుగును. అందులో డాక్టర్లందరూ పాల్గొనెదరు. వారందరికీ ఆహారమును అనగా భారతీయ పద్ధతిలో వంట చేయగలవా? అందుకే నీకు జీతమునిచ్చేదను అని చెప్పెను. అందుకు నేను, కొద్దిమందికైతే వండగలను కానీ చాలామందికి నేనెప్పుడూ వండలేదు అని చెప్పేతని. అందుకు ఆయన, ప్రయత్నించి చూడుము, నీకు చేతకాని ఎడల నిన్ను పనిలో నుండి తీసివేయుదుములే అని నాతో అనెను. ఆ రాత్రి అంతయు ప్రార్థించితిని. మరుసటి దినమే వంటవానిగా పనిలో చేరితిని. వంట చేయి సమయమంతయు ప్రార్థించుచుంటిని. ప్రభువా, ఎందులో ఏ పదార్థము వేయవలెనో, ఎంత పరిమాణములో వేయవలెనో నీవే నాకు చూపుమని ప్రతిసారి ప్రభువునే అడుగుచూ వంట చేసితిని. భోజనమైన పిమ్మట ఒక స్త్రీ వంటగదిలోనికి వచ్చి తెల్లటి పొడవైన కోటు, టోపీ ధరించిన నన్ను చూచి, అమెరికాలోని వంట పని చేయువారు ఇటువంటి దుస్తులే ధరింతురు. నేను ఇండియాలోని పేరు పొందిన హోటళ్లలో భుజించితిని కానీ ఏ హోటల్లో కూడా భోజనం ఇంత రుచిగా ఉండలేదు. నీకు వంటలు ఎవరు నేర్పించిరి అని అడిగాను. నా ప్రభువే నాకు నేర్పించెను అని నేను ఉత్తరం ఇచ్చితిని. నేను వంట పనివానిగా 10 నెలలు పనిచేసి తిని. ప్రతిదినము ఆహారం యొక్క రుచి నూతనముగా నుండిది. నేను శ్రేష్టమైన వంటవాడనని నన్ను పిలిచెడివారు. అయితే ప్రార్థనకు జవాబుగా దేవుని జ్ఞానము ద్వారానే వంట చేసితినని వారు గ్రహించరైరి. కనుక నేను చెప్పినదేమనగా, లోకములో ఏ పని అయినను సరే ఆ పనికి తగిన జ్ఞానమును ప్రభువు నీకు ఇచ్చును. వంటవారైనను, ఇంజనీర్ అయినను, ఉపాధ్యాయులైనను, మరి ఏ పనివారైనను కానివ్వండి, ఏ పనికైనను దైవ నియమము ఒకటే. విశ్వాసముతో ప్రార్థించుటకు నేర్చుకొనుడి. అప్పుడు దానియేలు అతని స్నేహితులకు కలిగిన అనుభవమునే మనమును అనుభవించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.